Growing trees is injurious to pollution. ये मेरा अड्डा है तो हट जा रे साले। నిన్ను కొడతంతోనే ఇంట్రడక్షన్ అయిపోయిందిరా. ఎదవ క్వశ్చన్ వేస్తున్నా ఇగో వచ్చే మాట. ఎవడ్రా ఎడిటర్ క్లైమాక్స్ తీసుకొని స్టార్టింగ్ లో పెట్టాడు. సారీ బాస్, సారీ. ఇదే మన ఎన్టీఆర్ గారు చదువుకున్న కాలేజ్. ఇక్కడ చదవడం చాలా గర్వంగా ఉంది. ఇది బాగా ఎక్కువ చేస్తున్నాడు రా, ఒకసారి పిలివేయండి. ఇట్రా బే, ఇట్రా నువ్వురా. ఏంటి రాయంట్రా పిల్లలమ్మా. ఎక్కువ చేస్తున్నావు అంట తెలుసుగా, కత్తి క్రాంతి. సారీ అన్నా. హీరోయిన్ చీ కూడా మనోడేనా? ఈ కొట్టేవాడే లేడని అదో ఫీలింగ్ ఒకటి. ఎందుకురా పద్ధతిగా చాక్లెట్లు తింటావు? మా తాత 130 సంవత్సరాలు బతికాడు. ఏంటి చాక్లెట్లు తినా? ఆడి పని ఆడి చేసుకోవడం వల్ల. అవసరం కెలిగాను రా బాబు. ఈడేం చేస్తున్నాడు ఇక్కడ? రే రా. ఏమి సార్? వద్దండి, అయిపోతే ఏంటి? రారా బాబు. బాబాయ్ ఏంటి సెలవులు ఇచ్చారంటగా? ఒకసారి విజయవాడ రారా. విజయవాడలే ఉందరా. ఒక్కసారి విజయవాడ రారా. నువ్వే మాట మారుస్తావు. వచ్చే ముందు ఒకసారి చెప్పు, స్టేషన్ వచ్చి రివ్యూ చేసుకుంటా. సరే ఉంటున్నా, బాయ్ రా. దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ 2714 సికింద్రాబాద్ విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ 1వ నెంబరు ప్లాట్ఫారం నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी नंबर 2714 सिकंदराबाद विजयवाड़ा शातवाहना एक्सप्रेस 1 नंबर प्लेटफॉर्म से रवाना होने का समय हो गया है. ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని ఏదైనా ఉంటే అది వెయిట్ చేయగలరా? టైం ఎంతైంది? పావుగంట. ఏంటిది? టైం అడిగితే పావుగంట అంటావేంటరా? ఫేస్బుక్ లో ఫోటో పెట్టి లైక్లు అడిగినా కూడా. ఇద్దరం ఒకే ట్రైన్ గురించి ఎదురు చూస్తున్నా కానీ పావుగంట నన్ను దానికే కొట్టేస్తావా? नंबर प्लेटफॉर्म से रवाना होने का समय हो गया है. For the kind వీడు మన ఫ్రెండ్ వంశీరా.
మా నాన్న ఫోన్ చేశాడు రా, వెళ్తున్నా మరి. సరే బాయ్, ఉంటా, కాలేజీలో కలుద్దాం. నువ్వేం మారలేదురా అసలు. టెలిఫోన్లో సిమ్లు మార్చమంటే ఏంటి క్యారెక్టర్ని. వా పంచి డైలాగులు మళ్ళీ. ఏంట్రా ఇంకా పడుకోలేదా? చదువుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదంటే ఎవరన్నా కదా అని చెప్పాలి. నువ్వు పాట పాడదులే కానీ నేనే కథ చెప్తాను విను. అంటే అందులో దెయ్యాలు అయ్యి ఉండకూడదు మరి. ఏ భయమా? అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ. సరే కదండి. ఒకరోజు నేను కంజూరింగ్ సెకండ్ షో సినిమా చూసి వస్తున్నాను. అసలే చలికాలం, పైగా అర్ధరాత్రి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆ ఏరియాలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారి ఢామ్ అని పేలింది. నాకు భయం వేసింది. బైక్ స్పీడ్ ఇంకా పెంచాను. ఒక సందులోకి తిరిగాను. ఆ సందు చివర శ్మశానం ఒకటి ఉంది. మా ఇంటికి వెళ్ళాలంటే ఆ శ్మశానం దాటి వెళ్ళాలి. అనుకోకుండా నా బైక్ టైర్ పంచర్ అయింది. నేను బండి తీగి నడుస్తూ వస్తున్నాను. ఎక్కడో వెనకాల నుంచి కూ అని సౌండ్ వచ్చింది. కుక్క కాదు, నక్క. నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు అనిపించింది. సరే ఎవరో నేను వెనక్కి తిరిగాను. ఎదురుగా మా ఫ్రెండ్ ఉన్నాడు. నాకు భయం వేసి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అన్నాను. నేను ఈ మధ్యన ఇక్కడే ఉన్నారా అన్నాడు. ధైర్యానికి ఒక సిగరెట్ అడిగాను. ఆడు చెవులేని తీసి ఇచ్చాడు. అప్పుడు అర్థమైంది వాడు నా చిన్నప్పుడు చనిపోయిన ఫ్రెండ్ అని. మీ ఫ్రెండ్ ఎలా చనిపోయాడరా? ఏ ఊళ్ళో నేను పార్థు గిరి పూజారి గారి అబ్బాయి శేఖరం 5వ తరగతి చదువుతున్నాం అండి. ఓ రోజు ఈ పార్థు శేఖర్ గారిని నీకు ధైర్యం లేదని ఏడిపించాడండి. దానికాడు ఒప్పుకోలేదండి. అప్పుడు ఈ పార్థుగాడు ఆడితో పందెం వేసాడండి. అయితే రాత్రి 12 గంటలకి శ్మశానంకి వెళ్ళారా? అప్పుడు ఒప్పుకుంటాను, వెళ్తాను, నాకేంటి భయం. అలా అయితే మేము మధ్యాహ్నం వెళ్ళి పీర్ సాహిబ్ గోరీ దగ్గర 4 నిమ్మకాయలు పెట్టొస్తాం. నువ్వు రాత్రికి వెళ్ళి పట్టుకురావాలి. పట్టుకొస్తాను. మేము వద్దంటున్నా వినకుండా పార్థుగాడే శేఖరాల ఇంటికి వెళ్ళి ఆయన లేపాడండి. శేఖర్ గాడు ఒక్కడే శ్మశానంలోకి వెళ్ళాడండి. ఆ రాత్రిపూట పీర్ సాహిబ్ గోరీ దగ్గర మేము పెట్టిన 4 నిమ్మకాయల్లో 3 నిమ్మకాయలు తీసాడండి. సరిగ్గా 4వది తీసే టైంకి ఎవరో పట్టుకుని లాగినట్టు అనిపించిందండి. అంతే, దెయ్యం అనుకుని పాపమాడు గుండె ఆగిపోయిందండి. పొద్దునే చూస్తే చెట్టుకోమండి. దెయ్యం కంటే భయం మా చెడ్డదండి. నువ్వు తెలుగు సినిమాలు ఎక్కువ చూడనుకుంటా. నీకేం తెలుసు? అర్థమైందిలే. మా పొద్దున్న టిఫిన్ అంటే జిందరలేదు కానీ రేపు పొద్దున్న కావాలంట. ఇప్పుడు కూడా యాదవ్వా. మా అమ్మకి నేనంటే చాలా ప్రేమరా బాబు. బ్యారేజ్ కట్టక ముందర పూర్వం ఈ టైప్ నుంచి వెళ్ళాలంటారా. అదిగో ఆ రిక్షా కనిపిస్తుంది చూసావా, ఆ టైప్ నుంచి. కాళేశ్వరం మార్కెట్. డీసెంట్ రోడ్. ఇక్కడ షాప్లో బిజినెస్ కన్నా కానీ ఫుట్పాత్ బిజినెస్ చాలా ఎక్కువ. 150 సార్ బెల్ట్ 50 రూపాయలు అన్న. సరే తీసుకెళ్ళన్నా. అబ్బో ఏంట్రా బాబు? ఏంట్రా ఏమైంది? ఏంట్రా బాబు ఈ జనం అసలు ఒక ప్లాన్ ఎలా కోసుకొని తింటారా? చక్కగా ఆకుకూరలు అయితే తినకుండా. ఇలాంటి వాళ్ళు వల్లేరా బాబు మా ప్రపంచం ఇలా సర్వనాశనం అయిపోతుంది. మేమేం చేసాంరా? మీరేం చేయడం ఏంట్రా? ఎవరికి పని చేయని కోడిని మేకల్ని అవి తింటే తప్పంటారు. అందరు పనికి వచ్చి మొక్కల్ని తినేస్తారు. ఒకళ్ళు గాంధీయిజం అయ్యే మళ్ళీ పేరు ఒకటి మళ్ళీ మీ మొహాలకి. సారీ, పదరా బాబు, పద.
డియర్ కాంప్లెక్స్, ఇక్కడ ఐసీ నుండి ఏసీ దాకా అన్నీ దొరుకుతాయిరా. మీ గురువు గారు రామ్ గోపాల్ వర్మ గారు చదువుకున్న కాలేజ్. ఇంద్రలయాల కాలేజ్, ఇక్కడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువుకున్నారు. అమ్మయ్యమ్మ, ఏం తగ్గిపోతున్నాడు? మైకిల్ వేసిన పాటలు నచ్చారేంటి? మనం కూడా మేము ఒకసారి మీరా రెడీ బాబోయ్, ఏంట్రది? మ్యూజిక్ అని అసలు అది మ్యూజిక్ మ్యాన్. ఇదన్నారా బాబు, అసలు ఇలాంటి మ్యూజిక్ ఎక్కడైనా నేను అసలు. అరే ప్లీజ్ రా, డబ్బులు కావాలరా, ఒకసారి ట్రై చేయండి రా ప్లీజ్ రే. మీరు పొద్దునేమో ఎక్సలెంట్ మ్యూజిక్ ఉన్నా, ఇప్పుడేంటి ఎలా ఉన్నా? జోక్లే మాకురా, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ డబ్బులు లేవు, చాలా మందిని ట్రై చేశాను రా, ఎవరు ఇవ్వట్లేదు. వేరా, నా క్లాస్ టైం మీద వెళ్తున్నాను. సరేరా. హలో ఫ్రెండ్స్, మన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట, డబ్బులు అవసరంగా ఉంది, ఈ తరపు నుంచి ఎంత కొంత సాయం చేయండి. రే కిరణ్, ఇదిగోరా మా క్లాస్ తరఫున 3000. ఇదిగోరా మా సెక్షన్ 6000. డబ్బులు తీ, నేను చూసాను అక్కడ ఉన్న నేను చూసాను. అరే స్కిన్ మాగా నాకు ఇంత సంబంధం లేదు, తీస్తావు ఇప్పుడు అయిపోతావు కూడా చెప్తున్నా. చూస్తున్నానంటరా, కంగారందిరా, తర్వాత నీ దగ్గరికి వచ్చేది. పగిలిపోద్ది నీకు. బాబు నీకు దన్నోరా, వదిలేరా. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి అసలు? నీ గురించి నువ్వేమనుకుంటావు అసలు నువ్వు కాలేజీలో?
ఒక్కని చేసి కొట్టేసావరా, రేపు నా బ్యాచ్ని తీసుకొని వస్తాను, అప్పుడు చూపిస్తాను ఆ పవర్ ఏంటో నీకు. ఒక్కటి గుర్తుపెట్టుకో, గొడవలు అనేవి కంట్లో కారం లాంటిది, నలిపే కొద్దీ మంట పెరుగుతూనే ఉంటుంది, తర్వాత నీ ఇష్టం. చాక్లెట్ తింటావా? ఇట్రా. సరే నేను వస్తున్నాను ఉండు. ఫేస్లో కన్ఫ్యూజన్ ఏంట్రా? ఎవడరా నువ్వు? మీరేంటి భయ్యా అంత అయిన తర్వాత ఇంట్రడక్షన్ అడుగుతున్నాడు. నిన్ను కొరతంలో ఇంట్రడక్షన్ అయిపోయిందిరా. ఏ తప్ప క్వశ్చన్ వేసినా ఇగో వచ్చే మాక. ఇగో తిను. చెప్పాకరా వెళ్ళిపోతున్నానని. ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళిపోయావు? అది ఏమైందంటే నువ్వే కారా గొడవలు అనే కంట్లో కారం నోట్లో పంచుతాను అంటావు, మరి నీకేం ఉందిరా గొడవలు? ఇది బెజవాడ, ఇక్కడింతే. ఎవడికి అన్యాయం జరిగిన ప్రతి ఓడి రియాక్షన్ ఇలానే ఉంటుంది. నీకేనే తెలియగా చల్. అన్యాయాన్ని ఎదిరించిన సమాజం సమాజ్తో సమానం. మీ ఆనంద్. చీదీనమ్మ జీవితం ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. ఎవడరా బాబు ఇది డైరెక్టర్? సారీ బాస్, ఎవరు సరిగ్గా కోఆపరేట్ చేయలేదు. ఈసారి ఖచ్చితంగా సూపర్గా తీస్తాను. ఇది నా ఇలక, నా తోటి ఎట్టుకోక, నా జోలికొచ్చి కెళ్ళి గుద్ద రేగుతుంది కక. ये मेरा अड्डा है तो 1000 साले